నేరుగా అమెరికా రాజ్యాంగం చెప్పేదేంటంటే అమెరికాలో పుట్టకుండా అమెరికా అధ్యక్షుడు కాలేరు. అలా ఎవరైనా అమెరికా అధ్యక్షుడైన పరిస్థితి ఇప్పటి వరకు ఉందా? అంటే ఒకవేళ ఆ పరిస్థితే ఉంటే అది ఎలాంటిది? కొత్త రికార్డులు ఏమైనా నమోదు కానున్నాయా? ఒక ఆఫ్రో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన అమెరికాలో ఇండియన్ ఆరిజిన్ గల ఒక మహిళ ఉపాధ్యక్షురాలైన ఈ కంట్రీలో సౌత్ ఆఫ్రికాలో పుట్టిన మస్క్ అధ్యక్షుడయ్యే అవకాశాన్ని ఎందుకు ఇవ్వదు? అక్కడి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఆ వెసులుబాట్లు ఎలా ఉంటాయి? లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలోని అత్యంత విప్లవాత్మక అధ్యాయం ఒబామాదే. ఆఫ్రో అమెరికన్ మూలాలు గల ఒబామా అధ్యక్షుడు, అది కూడా ఒకటికి 2 సార్లు కావడం ఇక్కడొక వింత. ఇక రెండో సంచలనం కమలా హారిస్. భారతీయ మూలాలు గల మహిళా నేత ఒకసారి ఉపాధ్యక్షురాలుగా ఎంపిక కావడం మాత్రమే కాదు, ఆపై అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఇలాంటి అవకాశాలేవి ప్రస్తుతం మస్క్కి లేవు. ఎందుకంటే వారిలా ఆయన యుఎస్ భూభాగంలో జన్మించలేదు. పైపెచ్చు తల్లి కెనడాలో జన్మించి దక్షిణాఫ్రికాకు వలస వచ్చారు. దీంతో మస్క్ సౌత్ ఆఫ్రికా దేశంలో జన్మించారు. జన్మతహా కాదు కదా కనీసం వంశపారంపర్య వారసత్వం. జన్మతహా కాదు కదా కనీసం వంశపారంపర్య పౌరసత్వం వచ్చే అవకాశం కూడా లేదు. అమెరికా అధ్యక్షుడు కావాలనుకున్న వారు మస్ట్ అండ్ షుడ్ గా అమెరికాలో పుట్టి ఉండాలి. ఇది రూల్ నెంబర్ 1 కాగా 35 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండాలి. ఇది రూల్ నెంబర్ 2. ఇక 14 ఏళ్ల కంటే ఎక్కువ కాలం అమెరికాలో నివసించి ఉండాలి. అమెరికాలో పుట్టినంత మాత్రాన కూడా సరిపోదు. ఇప్పుడొక కొత్త రూల్ వచ్చింది. అమెరికాలో పుట్టిన వారికి సైతం సహజ పౌరసత్వం ఇవ్వడం కుదరదు అని చెబుతుంది ట్రంప్ ప్రభుత్వం. ఈ జన్మతహా పౌరసత్వంపై 22 రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టుకెక్కాయి. ఈ రూల్ వివక్షకు సంబంధించినదిగా చెబుతారు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా. బేసిక్గా అమెరికా అంటేనే వివిధ రకాల జాతుల సమాహారం. ఎన్నో యూరోపియన్ జాతుల సంగమం యుఎస్. ఆ మాటకొస్తే ఇక్కడెవరు రియల్ అమెరికన్ లేరని అంటారు. అంతేకాదు ప్రస్తుతం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ట్రంప్ సైతం ద ప్యూర్ అమెరికన్ ఏమీ కారు. ఇంతకీ ట్రంప్ మూలాలు ఏమని చూస్తే జర్మన్ స్క్వాటిష్ గా తెలుస్తోంది. కానీ ఇక్కడే పుట్టడం వల్ల ఆయనకు జన్మతహా అమెరికా పౌరసత్వం వచ్చింది. దీన్నే ఇప్పుడు ఆయన మార్చాలని చూస్తున్నారు. తానేదో ఒరిజినల్ అమెరికన్ అయినట్టు మస్క్ ని పదే పదే దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉంటుందని ఉల్టా బెదిరిస్తున్నారు. అమెరికాలో పుట్టకుండా అమెరికా అధ్యక్ష పదవులకు పోటీ చేసిన వారెవరని చూస్తే జాక్ మెక్కేన్. ఇక్కడ ఆయన సేవ్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే ఆయన స్వతహాగా అమెరికాలో పుట్టినవారు కాదు. పనామా కెనాల్ జోన్లో జన్మించారు. 1936 ఆగస్టు 29న పనామా కెనాల్ జోన్లోని కోకోసోలో నావల్ ఎయిర్ స్టేషన్లో జన్మించాడు. ఆయన తండ్రి నావికా అధికారి కావడంతో ఆయన ఆ ప్రాంతంలో జన్మించారు. ఆ సమయంలో అంటే 1903 నుంచి 1979 వరకు పనామా కెనాల్ జోన్ యునైటెడ్ స్టేట్స్ ఆధీనంలో ఉండేది. తర్వాత ఈ ప్రాంతం అమెరికా నుంచి వేరుపడింది. అయితే ఆయన పుట్టిన సమయంలో అక్కడ అమెరికా పాలన ఉండడంతో ఆయన్ను అమెరికన్ గానే పరిగణించింది అమెరికా రాజ్యాంగం. దీంతో ఆయన 2008లో రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయగలిగారు. అయితే కెనడాలో జన్మించిన ఏకైక అధ్యక్షుడిగా చెస్టన్ ఆర్థర్ గురించి చెప్తారు. అయితే ఏ విషయంలోనూ అవును కాదు అంటూ కొన్ని వివాదాలున్నాయి. దీంతో పాటు బ్రిటిష్ అమెరికా బాల్ అధ్యక్షులు కొందరున్నారు. వారి వాషింగ్టన్, ఆడమ్స్, జెఫెర్సన్, మాడిసన్, మాండ్రో, క్వీన్సీ ఆడమ్స్, జాక్సన్, విలియం హారిసన్. వీరు యుఎస్ లో కాకుండా బ్రిటిష్ అమెరికాలో జన్మించారు. కానీ ఇదేమంత తప్పు కాదని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో అమెరికాలోని ఎన్నో ప్రాంతాలు బ్రిటన్ ఆధీనంలో ఉండేవి. అమెరికాలో జన్మించిన తొలి అధ్యక్షుడెవరని చూస్తే మార్టిన్ వాన్ బ్యూరెన్. ఈయన 1782లో న్యూయార్క్ లోని కిండర్ హుక్ లో జన్మించారు. యునైటెడ్ స్టేట్స్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించిన మొదటి అధ్యక్షుడు. ఈయన్ను ద ఫస్ట్ రియల్ అమెరికన్ ప్రెసిడెంట్ గా పరిగణిస్తారు. అంత డిఫికల్ట్ గా ఉంటాయి అమెరికన్ చట్టాలు. ఈ కోణంలో చూస్తే మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అయితే లేదు. కాకుంటే తనకున్న సంపద కొద్దీ పలుకుబడి ద్వారా అమెరికా రాజకీయాలను ఆయన ప్రభావితం చేసే అవకాశాలైతే బలంగా ఉన్నాయి. తాను కాకుంటే ఇతరులను అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టి తద్వారా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసే ఛాన్సులైతే పుష్కలంగా ఉన్నాయి. బేసిక్ గా మస్క్ కి అధ్యక్ష పాలన చేయాలని లేదు. కానీ పాలనాపరమైన సమస్యలు ఎదుర్కోవడానికి, సబ్సిడీలను పొందడానికి ఆయన ఈ రాజకీయాల్లోకి దిగారని అంటారు. వన్ షాట్ ఫ్యూ బర్డ్స్ అన్నట్లుగా ఇటు తన టెస్లా కార్ల సబ్సిడీ కోసం, అటు తన అంతరిక్ష ప్రయోగాల్లో నాసాతో టైప్ కోసం మస్క్ ట్రంప్ కి మద్దతిచ్చారని తెలుస్తోంది. మస్క్ ఎంత క్రేజీ అంటే ట్రంప్ కోసం నాటి ట్విట్టర్, నేటి ఎక్స్ ను కొన్న బాపతు. దాని ద్వారానే గత ఎన్నికలను ఆయన ప్రభావితం చేశారు.
ఆపై కమలా హారిస్ ఓడి ట్రంప్ గెలిచేలా చేయగలిగారు. అలాంటిది పార్టీ పెట్టి తద్వారా తాను కోరుకున్న రాజకీయ లబ్ధి పొందడం మాత్రం ఎందుకు వీలు కాదన్న భావనలో ఉన్నారు మస్క్. అయితే ఈ ప్రపంచంలోని ఎంతో గొప్ప ప్రజాస్వామిక విలువలున్న దేశం అమెరికా. సరిగ్గా అదే సమయంలో విపరీతమైన సాంప్రదాయ దేశం. దానికి తోడు గత కొంతకాలంగా ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అంటూ స్థానికతను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మస్క్ ను కూడా ఇదే కోణంలో కొడుతున్నారు. ఈ లోకల్ యాంగిల్ ద్వారా మాత్రమే ఆయన ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుస్తూ వచ్చారు. ట్రంప్ మీదున్న వివాదాలు ప్రింట్ చేస్తే ఓ పుస్తకం అవుతుంది. అయినా సరే ఇంతగా రాణిస్తూ వస్తున్నారంటే అందుకు కారణం ఈ ప్రాంతీయతే.